ఏంది సూచన? ఎప్పుడొస్తానవే ఒక్కొని పిచ్చలకి వెడి చేస్తానేడా? నీకేందిరా, తింటావు మంచిగా తిరుగుతావు. ఇంటికాడ కరెంట్ మీటర్ ఫిట్ చేయడానికి వచ్చిళ్ళు, అక్కడ లేట్ అయింది నాకు. అంటేవే అంటావు, ఎన్నైనా అంటావు నువ్వు. నీకేంది పక్క కన్వేష్ గారు ఉన్నాడు, పక్కన మున్నాగాడు ఉన్నాడు. అరే శివ, పొద్దున్నే ఆ బకరగాల పేరు తీసి నా మూడంతా ఆఫ్ చేయకు చెప్తున్నా. ఆపేవే ఇక మొత్తం సీక్రెట్లు మెయింటైన్ చేస్తాను కానీ నిన్న మున్నాగాని కలిసినావు. అసలు ఏం జరిగింది చెప్పినావా ఇప్పటిదాకా నాకు నువ్వు? ఏం చెప్పాలరా ఆ బకరా నెంబర్ 2 గురించి? వాడు నాకు పులిహోర కలుపుతాండు. వాడు పులిహోర కలుపుడు గొప్పతనం కాదే, పులిహోర కలిపేటట్టు నువ్వు చేసినా చూసినావా, అది గొప్పతనం అంటే. ఏదో ఒకటి నన్ను బతకనే రాదురా. అయినా నా గురువు గారు నువ్వు ఉన్నావుగా, నిన్ను చూసి నేర్చుకుంటానా. సరేనే, ఇప్పుడు అన్వేష్ బక్రా గారు అంటే సెట్ అయిపోయిండు, మరి మున్నగాని ఎప్పుడు సెట్ చేస్తాను? చేస్తారా. వాడేమో నువ్వు సింగిలా, నీకెవరైనా ఉన్నారా అని నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు రా. వాడు నిన్ను సింగిలా మింగిలా అంటానంటే వాని గుండెల్లో సుజన గంట మోగినట్టేనే. ఇక ఓరి పిచ్చోడా, నువ్వు ఇంకా గంట కొట్టే కాడనే ఉన్నావారా? వాడి గుండెలు ఎప్పుడో గుడి కట్టిండు. ఏందే గుడే కట్టినానే? నేను గంట అనుకున్నా. ఇంకేందే మనకు ఇక అభిషేకాలు, పూజలు, పునస్కారాలు. ఓరు వారి, ఆ పూజలు పురస్కారాలు ఎవరికి కావాలరా? గుడి ముందు ఒక హుండీ ఉంటది కదా, అది కావాలి నాకు. ఊరిని అవ్వ, నేనంటే నాకని కకృదాన్ని లేకుండా నువ్వు. ఎవరైనా పూజలు అయిపోయినాక హుండీలు వచ్చి డబ్బులు ఎత్తారే, నువ్వేందే డైరెక్ట్ హుండీ కేసరి పెట్టినావు? సరేరా, పూజలు పురస్కారాలు ప్రసాదాలను నువ్వే తీసుకో, ఆ హుండీ ఒకటి నాకు ఇచ్చిపెట్టరా. సరేలేవే, మొత్తానికైతే ఇటు అన్వేష్ గాని గుండెల్లో అటు మున్నగాని గుండెల్లో గుడి కట్టింది అంటావు. అరే, ఈ లవ్ గేమ్ ఆడదామని ఐడియా ఇచ్చిందే నువ్వు, మళ్ళీ అన్నీ నన్నే అంటున్నావు కదా. మన ఇద్దరు వేసారు ఎట్లా తెలుసానే? ఇవి నువ్వు నన్ను అంటానో నేను నిన్న అంటానా? జోగి రాసుకుంటే బూడిదెళ్ళినట్టున్నది మన పరిస్థితి. బాగానే సమతలు చెప్తున్నావు కానీ. అరే శివ, గిట్లనే ఊర్లో తిరుక్కుంటుందమ్మా, మరి ఏమైనా బాగుపడేది ఉందా? ఓ ఎంత మాట అన్నదే. బాగుపడాలంటే ఏంటిదే? అంటే జాబ్ చేయాలనే? జాబ్ చేస్తే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ఇన్ని స్కెచ్లు వేసి ఇటు అన్వేష్ గారిని అటు మున్న గారిని మనం ట్రాప్ చేసేది ఎందుకే? డబ్బుల కోసం కదనే. అరే నిన్న కాక మొన్ననే కదా అన్వేష్ గారి దగ్గర 50,000 వేసినావు అంటే శరీర 5,000 వేసుకో అంటే నెల జీతం వచ్చినట్టు కదనే మన ఇద్దరికి. అరే అట్లా అని చెప్పేసి 25,000 అడిగేవు, నా దగ్గర ఏం పైసలు లేవురా, మొత్తం ఎలక్ట్రిక్ షాప్లో పెట్టినా. ఏహే నాకు తెలియదా అనే ఈ చిన్న చిన్న వాటిని నేను చేయడానికి అడుగుతానే. ఒక మంచి స్కెచ్ చేద్దాం, కొడితే లైఫ్ సెట్ కావాలి అంతే. ఇక ఓకే గురువు గారు. కొడుకా, ఆ మహిళా సంఘం పైసలు వచ్చినాయట, శివ చిట్టి పైసలు కట్టిండా? అవునా అనే అమ్మ? మరి మహిళా సంఘం పైసలు వచ్చినట్టు నాకు తెలియదే అమ్మ, నేను కూడా వాడిని అడగలేదు. సరే అడగాలి ఇక. నిన్ననే పైసలు వచ్చినాయి, అందరు బ్యాంకు పోయి తీసుకొచ్చుకున్నారు, ఇంట్లో కూర్చొని. అవునా అమ్మ అంటాను, పోయి రేపు శివని అడుగుపో. నేను అడుగుడు కాదే అమ్మ, వాడు ఏమన్నాడు? వాళ్ళ అమ్మకి మహిళా సంఘం పైసలు వచ్చినాక తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి నేను నచ్చిన తర్వాత కూడా కనీసం నాకు ఇంతవరకు వాడు ఫోన్ చేయలేదు, చెప్పలేదు. సరే మనం అడుగుడు కాదు కానీ వాడే ఇంకెన్ని రోజులకి ఇస్తాడో చూద్దాం. ఆగే అమ్మ. లోన్ అన్నాడు, సంఘం అన్నాడు, మహిళా సంఘం పైసలు అన్నాడు, అందుకోసమే అందరిని నమ్మొద్దురా అంటే నువ్వు చెప్తున్నావు. నువ్వు ఆగే అమ్మ, నాకు తెలుసు కదని ఎవరి కాంచె ఎట్లా పైసలు వసూలు చేయాలనో. ఇప్పటి వరకు నా దగ్గర ఇంతమంది చిట్టీలు కట్టిళ్ళు, ఎవరన్నా పైసలు ఎదగొట్టిందానే. వీడు దోస్తు కాబట్టి ఏదో ఆగుతానా, లేకపోతే ఆ ముక్కు పిండి పైసలు వసూలు చేస్తున్నావు. నిన్న పైసలు వచ్చినాయి, వాళ్ళ అమ్మ బ్యాంకుకి పోయి తెచ్చింది, నీ ఇంతవరకు తెచ్చేపా, ఏం దోస్తానో ఏమో మరి. సరే అమ్మ, వానికి ఫోన్ చేసి నేను మాట్లాడదా కానీ నువ్వు ఇంట్లోకి పో. సరే, ఫోన్ చేసుడు కాదు, పైసలు వచ్చే ఉపాయం చూడు. ఎవర్రా? ఈ అవ్వాయి అన్వేషణ మళ్ళీ ఫోన్ చేస్తాండే. బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. కానీ హలో. అరే శివ, ఏం చేస్తానవురా? ఏం లేదురా, ఇక్కడ మన ఊరోళ్ళు చింతట్లేదారా, ఇక్కడనే కూర్చున్నా ఇక. అవునారా? ఇక అక్కడ ఒక్కరిని కూర్చొని ఏం చేస్తానవురా? అరే నేను ఒక్కనే ఉన్నా, నీకు చెప్పినారా? నీ ఫ్రెండ్ సృజన్ లేదు, అదే నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాను రేడా. అంతే లేరా, సృజన వచ్చిన విషయం నాకు చెప్తే ఏమవుతుందిరా? నేను కూడా వచ్చి అట్లా మాట్లాడుతా దాంతో. నువ్వు మాతో కలిసి అంత ఫ్రీగా ఉంటావారా? నీ చిట్టీలు నీ అడ్డు తిరుగుడు ఇద్దరుగా సరిపోతాను నీకు. ఇక చిట్ట అడుగుతాడే గుర్తుకొచ్చిందిరా. ఏమైందిరా మరి? మహిళా సంఘం పైసలు అన్నావు, మరి 3 నెలల చిట్టి పైసలు కట్టాలి, కడతా అన్నావు, ఇంకెప్పుడు కడతావురా? కడతా తీరా, కట్టకపోతే దింకపోతాను అరేమన్నా. ఇప్పుడు 3 నెలల నుంచి కడతానే అంటున్నావురా, కట్టు లేదు, నేను తీసుకున్నది లేదు. ఇక ఇంకో 10 రోజులు అయితే 4 నెలలు అవుతుంది. అరే కడతా అని చెప్పినా కదరా. అరే ఇంకా మా అమ్మకు మహిళా సంఘం పైసలు రాలేదా? వచ్చిన వెంటనే కడతారా ఇక? అరే ఏదన్నా ఉంటే నిజం చెప్పాలరా. అక్కడ మీ అమ్మ ఆల్రెడీ బ్యాంకుకి పోయి మహిళా సంఘం పైసలు తీసుకున్నదట, మా అమ్మ వాళ్ళ బ్యాచ్మెన్ చెప్పిందట, నువ్వేమో పైసలు రాలే అని చెప్పేసి అంటావేంద్రా, నాకు అర్థం కాదు. అరే కరెక్టేరా, నువ్వు చెప్పింది వాస్తవమే, కాకపోతే వేరే బ్యాచ్లకు వచ్చినట్టురా, మా అమ్మ బ్యాచ్కి రాలేదురా. ఏమోరా శివ, నువ్వు నిజం చెప్తానవా అబద్ధం చెప్తావా నాకు అర్థమైతే లేదు. ఇక ఓరా, ఇక నువ్వు ఏనంటే చెప్పురా, నేను అడగాను రా ఇక పైసలు. అరే కడతా తీరా, కట్టకుండా ఎట్టిపోతారా? సరే కానీ సుజాకి నీ మనసులో మాట ఎప్పుడు చెప్తానవరా? అరే మెల్లగా మాట్లాడరా, పక్కనే సృజన ఉన్నది కదరా.
ఏహే నేను దాని ముందు మాట్లాడుతున్నారా, నేను పక్కకి వచ్చి మాట్లాడుతాను సరే కానీ నీ మనసులో మాట ఎప్పుడు చెప్తానో దానికి. ఏమోరా, సృజన అంటే నాకు ఇష్టమే కానీ మరి సృజనకు నేను అంటే ఇష్టమో లేదో అర్థమవుతలేదురా, అందుకే ఆగుతాను. అరే నీకు సృజన అంటే ఇష్టమే కదరా, ఫస్ట్ అయితే నీ మనసులో మాట దానికి చెప్పు. అది ఓకే అయితే లేదు, తర్వాత ముచ్చట ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను? ఏమోరా, ఇక తొందరపడి చెప్పుడు ఎందుకు, కొన్ని రోజులు ఆగి అప్పుడు మనకు అర్థమైపోతుంది సృజనకు నేను అంటే ఇష్టమో లేదా అని చెప్పేసి అప్పుడు చెప్దాం అనుకుంటాను. అరే ఆగులేదు గీగులు లేదురా, ఇవి నీ సిన్సెట్ కానీ ఉన్నా ఇక్కడ రా, ఇక్కడికి వచ్చా మాట్లాడుకుందాం. సరేరా, వస్తానా, వచ్చినాక కలిసి నిమ్మలంగా మాట్లాడుకుందాం. సరేరా. అరే శివగా నీకేడ పని లేదారా? ఊకే అన్వేషణకి ఏందిరా లవ్ లవ్ అని మోటివేట్ చేస్తాను. సరేలేవే తప్పైంది, నాకేందే నీ ఇంటి ముందర బండ చుట్టం కమ్మడం వాళ్ళు ఎత్తావు, నేను సెట్ చేస్తా అంటే నన్నే అంటే ఏందా నువ్వు? అరే వాడు మరీ డీప్గా పోతాడురా, వాడు పుసుకుని వేసుకున్నాడు అనుకో, నా ఉన్న బిల్డింగ్ పోతుందిరా. నువ్వు గిట్లా భయపడితే ఏం చేయలేమే, ఇక నువ్వు అట్లనే ఉంటావు, నువ్వు ఇట్లా ఉంటావు, ఇదే షర్ట్ కింద కూర్చుంటావు. ఇక అవునరా, కూర్చొని నడుము వస్తుందిరా. ఇక రేపటి మంచం వేసుకుందాం, హాయిగా పడుకోవచ్చు. ఇక ఏందా ఇందాక చూస్తే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను, నేను సీరియస్ మాట జోకులు చేస్తాను. ఇప్పటి నుంచి వెళ్ళి అని పక్క పెట్టు, ఆన్ డ్యూటీ మనం. ఇక సరే సార్, బయోమెట్రిక్ ఎక్కడుందో చెప్పండి, అటెండెన్స్ వేసుకుంటా. మళ్ళీ జోకులు చేస్తామందే, వేరే ఆన్ డ్యూటీ. ఇప్పుడు చెప్పు, అన్వేషణానికి వేద్దామా స్కెచ్, అని మున్నాగానికి వేద్దామా? అరే నీకు చెప్పడం మర్చిపోయినారా, మున్నగాడు నిన్న ఫ్రీ ఉంటే ఇంటికి రమ్మన్నాడు ఇవాళ. సరేనే, ఈ రోజు నీ టాస్క్ ఏందో తెలుసానే, నువ్వు మున్నగాని ఇంటికి పో. వాళ్ళ చెల్లి ఎట్లా నీకు ఫ్రెండే కానీ వాళ్ళ చెల్లితో మాట్లాడి అందరం పులిహోర కలిపి అందరికి డబ్బులు మెల్లంగా వసూలు చేయి. ఓకే బాస్, మీరు చెప్పిందే చేస్తా బాస్. ఎంత సెట్ చేయమంటారు? ఎంత అంటే పిల్లగాడు చూడంగా సాఫ్ట్గా ఉంటాడే, ముచ్చటగా ఒక 10,000 సెట్ చేయమని, ఇక మెల్లంగా పెంచుకుంటూ పోదాం. ఇక సరే బాస్, మీరు ఇప్పుడు ఇచ్చిన వర్క్ ఉంది కదా, ఫినిష్ చేసుకొని వస్తాయి. ఇక బాయ్ మరి. సరేనా, ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి మరి, సరేనా? సరేరా. సరేరా, నాకు కూడా నిన్ననే పడ్డాయి 2 లక్షల రూపాయలు. అయితే మరి మా అబ్బాయి అకౌంట్లో పడ్డాయి, అడిగి తెలుసుకోవాలి. సరేరా నాని, ఈ పడ్డప్పుడు 2,50,000 రూపాయలు వాళ్ళ పడ్డాయారా? పడ్డాయి నాన్న, 2,50,000 చిల్లర అట్లా పడ్డాయి, నా అకౌంట్లోనే ఉన్నాయి. నాని మరి బ్యాంక్ బ్యాగ్ డబ్బులు తీసుకురా రాదురా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులకు ట్రాక్టర్ దున్నివానికి పిండి బత్తాలు కూలోళ్ళకి అన్నీ అవసరం కదా. సరే నాన్న, నీకు ఎంత అవసరం పడితే చెప్పు, వెళ్ళి విత్డ్రా చేసుకొని వస్తా, మిగతా నా అకౌంట్లోనే ఉంచుకుంటా. ప్రస్తుతానికైతే 1,00,000 రూపాయలు సరిపోతాయి నేనా, కానీ ఊరికి ఏం పోతావురా, సపరేట్గా మొత్తం తీసుకురా, ఎట్లా వేసాను పెట్టుబడి అయ్యేదేనే. నానా ఇప్పుడు ఎట్లా 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి అంటున్నావు కదా, అంతే తీసుకొస్తా. ఆ 1,50,000 నా అకౌంట్లోనే ఉన్నాయి రాదు, నా దగ్గర ఇంకో 3-4 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మంచి హైలో ఉన్నది, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తా మొత్తం కలిపి. అట్లా అంటారు నాని, ఏది కూడా కొంచెం చూసుకుంటూ చేయరా, ఎందుకంటే చెల్లె పెళ్లికి ఏది ఉన్నాయి కదా, మరి లక్షలు కావాలి మరి. సరే నాన్న, ఇప్పుడు నువ్వు అదే 1,00,000 రూపాయలు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినావు అనుకో, నెలకు 2,000 వస్తాయి. అదే నాకు ఇచ్చినావు అనుకో, నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఆ టైం కల్లా 2 లక్షలు అయ్యేటట్లున్నది, ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి చెల్లె పెళ్లి టైం కల్లా. సరే నాని, మరి జాగ్రత్త మరి. సరే నాన్న, నీకు ఎప్పుడు అవసరం ఉన్నా నాకు చెప్పు, మార్కెట్ నుంచి తీసేస్తా. కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్ ఫుల్ హైలో ఉన్నది, మంచిగా ఇన్వెస్ట్ చేస్తా దాంట్లో. సరే నాని. హాయ్ రా అన్వేష్. హాయ్ రా శివ, నువ్వు ఒక్కనే ఇక్కడ కూర్చొని చెప్తానరా? నీకోసం వెయిట్ చేస్తాను రా, ఇప్పటిదాకా సృజన ఉండే, వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందా పోయింది రా అది. అవునారా, తొందరనే వచ్చేటోడు కానీ మధ్యలో ఒక చిట్టి పైసలు ఇస్తాను ఫోన్ చేసిండు. ఇక వాళ్ళ ఇంటికి పోయి ఆ పైసలు వసూలు చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. సరేలేరా, చిట్టి పైసలు వసూలు అయినారా మరి ఇలా మొత్తం? ఆ పైసలన్నీ వసూలు అయినాయి కానీ సృజన ఉంటుందని చెప్పేసి వచ్చిండ్రా. ఉంటే నిమ్మలంగా మాట్లాడదాం అనుకున్నా, వెళ్ళిపోయింది అయితే. అది కూడా ఉండేదేరా, కాదు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందని పోయింది. అవునారా, నేను లేనప్పుడు నా గురించి ఏమన్నా నిజంగా టాపిక్ ఇస్తుందా సృజన? అరే అది నీ గురించే మాట్లాడుతుందిరా, నువ్వు 50,000 ఇచ్చినేమో కానీ నేను దేవుడు లెక్క పోతుందిరా అది. అవునారా శివ, ఇంకేమంటుంది నా గురించి మరి అది? ఓరు వారి, నీకేమని చెప్పాలరా, అసలు ఊళ్ళో ఎవ్వడు మంచోళ్ళు లేనట్టు నువ్వే మంచోని వాట, నీకన్నా మంచోడు ఊళ్ళో ఎవ్వడు లేడట. ఇక చెప్పుకుంటా పోతే తెల్లాడుతుందిరా ఇక. అవునారా శివ, అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి వింటా అంటే సృజనకు నేను అంటే కొంచెం ఇష్టమే ఉన్నట్టునే కదరా? ఓరు వారి, కొంచెం ప్రేమ కాదురా, దానికి నీ మీద చెప్పలేంత ప్రేమ ఉన్నదిరా. కాదు నువ్వే ఇంక ఓపెన్ అప్ అవుతావు. అంతే అంటావారా? కానీ నాకు కూడా నా ప్రేమ విషయం సృజనకు చెప్పాలని ఉన్నది, కానీ ఇప్పుడే చెప్తే అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుందని చెప్పేసి ఆగుతాను రా. అరే నువ్వు కాకపోతే వేరేటోళ్ళు ఇంకెవరు అడ్వాంటేజ్ తీసుకుంటారా, నాకు అర్థం కాదు. సృజన ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. అరే మొన్న నుంచి వెళ్ళే కదా కొంచెం మీ క్లోజ్గా మాట్లాడుకునేది, ఇవాళనే ఫోన్ చేసి కలుద్దామని చెప్పేసి అది నా మనసులో మాట చెప్తే అది ఏమనుకుంటుందో కదరా. ఓరు పిచ్చోడా, నేనున్నా కదరా, నేను చూసుకుంటా కదరా, ఎందుకురా నీకు అంత భయం? నువ్వు పోయి దాన్ని కలిసి లవ్ ప్రపోజ్ చేయి. సరేరా, ఇక నీ హోప్ తోటే
నేనైతే సుజనకు ఫోన్ చేసి నా మనసులో మాట చెప్పేస్తారా, తర్వాత ఏమన్నా కావాలి కానీ ఇక నువ్వే చూసుకోవాలా, ముందే చెప్తాను రే. అరే అన్వేష్గా నువ్వు ఏం ఫికర్ కాకు, నీ లేవు 100% ఓకే అవుతారా. ఇన్ కేసు అది ఓకే కాకపోయినా నేను ఓకే చేపిస్తారా. ఓకేరా. అరే ఆల్రెడీ ఇక 12:30 అవుతాం కదా టైము, చిట్టు పైసలు ఇచ్చేది ఉన్నది. నేను పోయి మనకి పైసలు ఇచ్చేసి సుజనకు ఫోన్ చేస్తా, ఆ తర్వాత ఏ విషయాన్ని నీకు ఫోన్ చేసి చెప్తారా. సరేరా, నువ్వు లవ్ మాత్రం ఓకే అయితే మాత్రం సాయంత్రం దావత్ ఇవ్వాలరా. ఓకేనా? ఓకే, మంచిగా దావా చేసుకున్నావరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. అరే సృజన వచ్చింది కదా. బాగున్నావా సృజన? బాగున్నానే. కూర్చో. హైదరాబాద్ నుంచి వచ్చి 20 days అవుతుందంట. ఈ రోజు మా ఇంటికి రావడం కుదిరింది నీకు? నీకు తెలుసు కదనే మా ఇల్లు పనులు అవుతానే అని. నాకు కూడా రావాలని ఉండే కానీ నాకు వీలు కాలేదే. అవునా, మరి ఇల్లు పని మొత్తం కంప్లీట్ అయిందా? ఇక్కడి వరకు వచ్చింది పని అంతా? మొత్తం వర్క్ అయిపోయినట్టేనే, ఒక కరెంట్ను ప్లంబర్ వర్క్ మాత్రమే ఉంది ఇక. అవునా, సరే సరే కానీ మీ అమ్మ ఆరోగ్యం బాగుందా? అమ్మ బాగానే ఉంది. ఏంటో ఇంట్లో ఒక్కదానివే కనిపిస్తున్నావు? నాన్న మీ అన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న పొలం దగ్గరికి వెళ్ళిండు, ఇంట్లో అన్న వర్క్ చేసుకుంటాడు. ఇంకేంటి మరి విశేషాలు? ఇంట్లో ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తారా? ఇప్పుడేం చూడట్లేదే, ఇంకో 1 year అవుతారు కావచ్చు. హే హాయ్ సృజన, బాగున్నావా? బాగానే ఉన్నా మొన్న. నువ్వెలా ఉన్నావు? ఓకే బాగానే ఉన్నా. ఏంటి ఈ మధ్యలో మా ఇంటికి రాక చాలా రోజులు అవుతుంది? ఇక ఇల్లు పని అవుతుంది కదా మొన్న, అందుకే కుదరలేదు ఇక. ఓకే ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకోండి ఇక కానివ్వండి. మరి ఇంకేంటి విశేషాలు? నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? ఊకోవే, నేను ఇప్పుడెక్కడ పెళ్లి చేసుకుంటున్నా, ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. సరేనే. అయ్యో నా మతి మండ, నాన్నకు టిఫిన్కి కర్రీ వండాలి. ఇంట్లో కర్రీ వండుకుంటా మాట్లాడుకుందాం. లేదే, మీ అన్న స్టాక్ మార్కెటింగ్ చేస్తాడు కదా, దాని గురించి కొంచెం తెలుసుకుంటా. నువ్వు కర్రీ వండుకో, నేను వస్తా. సరేనే. అన్నయ్య పైకి వెళ్ళిండుగా, నువ్వు కూడా పైకి వెళ్ళి మాట్లాడిగా. ఏం సృజన, మా చెల్లెతో ముచ్చట్లు అయిపోయినా పైకి వచ్చినావు? సరే మొన్న వెళ్ళమంటే కిందికి వెళ్ళి నా ఫ్రెండ్తో ముచ్చట పెట్టుకుంటా. సర్లే, వచ్చేదాన్ని ఎలాగో వచ్చినావు, కొద్దిసేపు మాట్లాడే వెళ్ళు. ఏంటి మరి రిలాక్స్గా పైకి వచ్చినావు? నీ స్టాక్ మార్కెట్ అయిపోయిందా? ఇప్పుడే ట్రేడింగ్ అట్లా అయిపోయింది, అట్లా కొంచెం రిలాక్స్ అవుదామని పైకి వచ్చిన. ఒక 6K వేసిన. నీ పని మంచిదిగా మొన్న 5,000, నిన్న 8,000, ఇవాళ 6,000, మొత్తానికి 19,000 సంపాదించినావు కదా. ఏం బాగుండుడేమో ఈ సొసైటీలో. పొద్దున లేచి 9 వరకు బాక్స్ పట్టుకొని పోయి సాయంత్రం 6 వస్తేనే జాబ్ చేసినట్టు వాల్యూ ఇచ్చినట్టు లెక్క. ఇట్లా వేస్తే ఎవరు వాల్యూ ఇస్తున్నాను? ఎవరైనా కష్టపడే డబ్బుల కోసమే కదా మొన్న. నువ్వు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నావు, నీకెందుకు వాల్యూ ఉండదు? ఏమో, మా నాన్న ఇప్పటి నుంచే టెన్షన్ పడుతుండు, నేను చేసే పనికి నాకు ఎవరైనా పిల్లని ఇస్తారా లేదా అని చెప్పేసి. నువ్వు ఒక చెప్పు సృజన, నిజంగా ఇట్లా నాలా ట్రేడింగ్ చేసే వాళ్ళకి పిల్లని ఎవరైనా ఇస్తారంటావా? ఏమో మొన్న, నాకు అవన్నీ ఏం తెలుసు. డబ్బులు మాత్రం మంచిగా సంపాదిస్తున్నావు కదా, ఇస్తారులే. నీకు జోక్ చెప్పాలనా సృజన? మా నాన్న అంట, అరే నీ కొడుకు బీటెక్ చేసిండు కదా, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తుండో అంటున్నాడంట. మా నాన్నకి ఏం చెప్పాలని అర్థం కాక ఇక నన్ను అడుగుతాను, ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అట్లనే అన్నారు, మీ ఫ్రెండ్ వాళ్ళ అన్న బీటెక్ చేసి ఇంట్లోనే ఉంటున్నాడని. వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. ఇంకో చూసినావా, నేను చేసే పనికి ఏమైనా వాల్యూ ఉందా? కష్టమే ఇట్లయితే నాకు ఫ్యూచర్లో పిల్లనిచ్చుడు. నీకు పిల్లని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మొన్న ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేసుకొని ఉంటావు కదా, అందుకే పైకి వచ్చి ఫోన్ పట్టుకొని ఉన్నావు. మళ్ళీ అట్లానే అంటానే సృజన, నేను నీకు నిన్ననే చెప్పినా నాకు స్టార్ మార్కెట్తో కాపురం చేసేది సరిపోతుందని చెప్పి. నాకు ఎవ్వరు లేరు, సింగిల్ ఇక్కడ. జోక్ చేయకు మొన్న, అయినా నీ పర్సన్స్ నాకెందుకు చెప్తావులే. హలో పర్సనల్స్ మెయింటైన్ చేసేంత పర్సనాలిటీ కాదు నాది, ఏదోనో ఓపెన్గానే ఉంటా అంతే. సర్లే నమ్మినా కానీ చెప్పు, నాకు మార్కెటింగ్ క్లాసెస్ ఎప్పుడు తీసుకుంటావు? చెప్తా కానీ దానికంటే ముందు నువ్వు ఓ పని చేయి. యూట్యూబ్లోకి వెళ్ళి డే ట్రేడర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్తే నీకు ఆ బ్రో చెప్పే వీడియోస్ అన్ని వింటూ ఉంటే బేసిక్స్ అన్ని కవర్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత నేను చెప్పేది అర్థమవుతుంది ప్రాక్టికల్గా. అవునా, ఓకే మొన్న. ఓకే సృజన, ఇంకేం మరి తినేసి వచ్చినావా? తిన్నా మొన్న. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అడిగినాక ఏమనుకోవు కదా. నేనేమనుకుంటూ సృజన, నీకేం అవసరం వచ్చినా కూడా అడుగు, నా దగ్గర మాటలు ఎందుకు? మొన్ననే ఇంటికి పెయింట్ తెప్పించిన మొన్న, ఒక 30K అయిపోతాం అనుకుంటే 50K దాకా అయింది. బయట ఫ్రెండ్స్ని ఒక 10K అడిగినా, ఒక 10K అరేంజ్ చేస్తావా? ఓహో, ఇప్పుడు నీకు 10,000 కావాలి అంతే కదా, దానికి ఎందుకు ఇంత మోమాట పడుతున్నావు? ఆగు, నీకు ఫోన్పే వేస్తున్నా. సృజన ఫోన్పే చేసిన చూసుకో. మనీ వచ్చినాయి మొన్న, థ్యాంక్ యూ. నీకు ఒక 2-3 డేస్లో ఇచ్చేస్తా. మళ్ళీ 2-3 డేస్ కాదు, నీకు ఎప్పుడు కుడితే అప్పుడే ఇయ్యి. మళ్ళీ నాకు 10,000 వేయడానికి ఇంకోళ్ళ దగ్గర 10,000 అప్పు చేయకు. ఓకే మొన్న, థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం ఉన్నా, అమ్మ కాల్ చేస్తుంది. సృజన సరే మరి నువ్వు మీ అమ్మతో మాట్లాడు, నేను కింద ఉంటా. హలో చెప్పురా. ఏం చెప్తానవే, ఎక్కడున్నావు? ఇక్కడ మొన్న వాళ్ళ ఇంటికాడనే ఉన్నారా, ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసిన, నువ్వు ఫోన్ చేయగానే పక్కకు వచ్చిన. ఆహా, మొన్నగంధం ఎక్కడ దాకా వచ్చింది పులిహోర కలుపుడు? కలుపుతాను రా, దగ్గరకు వచ్చింది. కానీ చెప్పు, నువ్వు దేనికి ఫోన్ చేసినావు? సరే కానీ ఇందాక అనుష్ గారు వచ్చిండే, కలిసిపోయి నన్ను నీ గురించి అడుగుతాడు. వాడో బకరగాడు, వీడో బకరగాడు, ఏంటంట వానికి? ఏందా ముచ్చట అనుకుంటున్నావా? ముచ్చట ఏం లేదే, అనుష్ గారు ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాడు, నేను కలిసి నీకు ప్రపోజ్ చేస్తాడే వాడు. ఓ కొడుక, ఆ బకరగాడు ప్రపోజ్ చేసేదాకా వచ్చిండారా? ఏం చేసి మాయ చేసినవరా? ఓసే, నేనే మాయా మర్మం చేసిండే, నువ్వే ఏ మంత్రం వేసినావు వానికి? అంత లేదు కానీ ఇప్పుడు ఎట్లా రా? ఇప్పుడు వాడు వచ్చి ప్రపోజ్ చేసిన అనుకో, ఏం చేయను రా? వస్తే నీకు 50,000 సరిపోతాయి అంటే రిజెక్ట్ చేయవే. లేదు నేను ఇంత బండ చుట్టం కాంపౌండ్ వాళ్ళు కావాలనుకుంటే ఇక నువ్వు ఓకే చేయవాన్ని. ఓహో, బండ కాంపౌండ్ వాళ్ళు అంటే 2-3 లక్షలకి వేస్తాను టెండరు. బా సూపర్ రా. వస్తే ఈ 2-3 లక్షలు వానికేమైనా లెక్క? వాడు ఊళ్ళే 10-15 లక్షల చిట్టీలు నడిపిస్తాండే. వాంతో నువ్వు లవ్ గేమ్ ఆడినావు అనుకో, ఒక 1 year నీ ఇల్లు పైన ఇంకో ఫ్లోరే లేపచ్చా నువ్వు. అంతే అంటవారా? అరే, ఆ బకరా అన్వేష్ గారు ఫోన్ చేస్తాండ్రా నాకు. అవునానే, సరే సరే మాట్లాడు మరి మెల్లగా సెట్ చేసుకోవాన్ని. ఓకే రా. హలో అన్వేష్. సృజన ఏం చేస్తున్నావు? ఏంలే అన్వేష్, ఇక్కడ ఇంటికాడనే ఉన్నా, అమ్మ ఫోన్ చేసింది, అమ్మతో మాట్లాడతాను. ఏం లేదు సృజన, నీతోటి కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నది. ఫ్రీ ఉంటే కలుస్తావా ఇవాళ? పర్సనల్గా మాట్లాడాలా? అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. కొంచెం కలవరాదు, అది డైరెక్ట్గా మాట్లాడితేనే కొంచెం బాగుంటుందని. ఓకేలే అన్వేష్, ఒక 10 minutes అయితే నా పని అయిపోతుంది, వచ్చి కలుస్తాలే. ఓకే సృజన, మరి ఎక్కడ కలుద్దాం? ఎక్కడంటే ఏం చెప్పాలి అన్వేష్, మన ఊరోళ్ళ గురించి తెలిసిందే కదా, కొంచెం ఏజ్ చూసినా రూమర్ స్ప్రెడ్ చేస్తారు. మన ఊరవతల మిల్లు ఉంది కదా, అక్కడికి రా మాట్లాడదాం. ఓకే సృజన, నేను ఇప్పుడు ఊరు బయటనే ఉన్నా, సో నేను మిల్లి కాడికి వస్తున్నా, నువ్వు కూడా వచ్చేసాయి ఇక. ఓకే అన్వేష్. బా ఏం దొరికిలరా మీరు నాకు. నేను ఏం చెప్పినా గుడ్డే నమ్మేస్తారు. మీలాంటి ఒక 4 ఉన్నారు అనుకో, నాలాంటి హ్యాపీగా బతికేసి ఇక. ఎందుకు కొడక నువ్వు ఒక్కరి వేచినావు, బుజ్జడి పోయింది. అదే అమ్మ, దాని ఫ్రెండ్ పరిమళ లేదా, దాన్ని కలిసేస్తాను పోయింది, ఛానల్ అవుతుంది అని చెప్పేసి. అవునా శివ, కరెంట్ ఆయన వచ్చి మీటర్ బిడ్ చేసిండు బిడ్డ, మరి కరెంట్ సామానట మొత్తం తెలియదట. అవునమ్మా, దాని సామాన్లు కొన్ని తక్కువ పడ్డాయి, అయితే ఆ షాప్లో లేవట, రేపు పొద్దున పట్టుకొచ్చి ఇస్తుంది రాదు మరి. అదే శివ, ఆ కరెంట్ ఫీడ్ చేసి ఆ బుగ్గలు ఫ్యాన్ పెడితే వచ్చిండ్లు ఉంటాం బిడ్డ. అరే అమ్మ, నువ్వు మర్చిపో, నేను ఉన్నా కదా, 2 రోజులలో నీకు లైట్లు ఫ్యాన్ నేను ఫిట్ చేపిస్తా కదా. సరే బిడ్డ, ఎండలవాడి వచ్చిన లోపల కూర్చుందిరా, నీళ్ళు అయిపోదు. సృజన వస్తాను కదా, ఇంకా రావట్లే, వస్తుందా రాదా? హాయ్ అన్వేష్. హాయ్ సృజన. చెప్పు అన్వేష్, కలుద్దామను, ఏమైనా మాట్లాడాలా? అవును సృజన, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేది, సో అందుకే కలుద్దామని చెప్పేసి అన్నా. సరే అన్వేష్, అదేంటో చెప్పు మరి. మాట్లాడతా కానీ సృజన, సో దాని ముందు ఒకటి అడిగేది ఉన్నది, అడుగుతున్నా అని చెప్పేసి ఏమనుకోకు. నీకు ఎవరైనా లవర్ గిట్ల ఉన్నాడా? ఊకో అన్వేష్, నాకెవరున్నారు? నాకెవ్వరు లేరు. నేను ఆ శివగారి దోస్తులను తప్ప మాకెవరున్నారు? అదే సృజన, నాకు కూడా తెలుసు. కాకపోతే కాలేజ్ డేస్లలో లేకపోతే ఇన్ని రోజులు హైదరాబాద్ ఉన్నావు కదా, సో అక్కడ ఇట్లా ఎవరైనా లవ్ చేసినావు అని చెప్పేసి తెలుసుకుందామని అడిగిన అంతే. నాకెవరు ఉన్నారు అన్వేష్? ఎవరు లేరు. అయినా మన ఊరి గురించి తెలుసుగా నీకు, కొంచెమైనా విషయం తెలిసిందనుకో అందరికీ తెలిసిపోతుంది. ఓకే ఓకే సృజన. అవును, మొన్న కరెంట్ సామాన్ తీసుకొస్తా అన్నావు కదా, పైసలు ఇచ్చేసినా కదా, తీసుకొచ్చుకున్నారు సామాన్ మొత్తం? తీసుకొచ్చిన అన్వేష్, ఆ ప్లంబర్ అయినా కూడా అడ్వాన్స్ ఇచ్చేసిన, ఇక రేపు ఎల్లుండో వచ్చి కరెంట్ కూడా ఫిట్ చేస్తా అన్నారు. ఓకే ఓకే సృజన. అవును, మనీ ఆ 50K సరిపోయినాయా లేకపోతే ఏమైనా తక్కువ పడ్డదా? తక్కువ పడ్డా అన్వేష్, కానీ శివగాడి వాళ్ళ ఫ్రెండ్ని అడిగేసి సెట్ చేసిండు ఇక. ఇంతకీ అన్వేష్, ఏదో పర్సనల్గా మాట్లాడని చెప్పేసి రమ్మన్నావు కదా, అది పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? చెప్తాగా సృజన, చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం నా గురించి తప్పు అనుకోవద్దు. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం మాత్రం ఇట్లనే ఫ్రెండ్స్లా కంటిన్యూ అవుదాం. ఓకే అన్వేష్, ఏంటో చెప్పు. సృజన, నా మనసులో మాట చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా? యాజ్ ఎ పర్సన్గా నువ్వు కూడా నాకు ఇష్టమే అన్వేష్, ఇందులో ఏమున్నది? అంటే ఇష్టం అని కాదు సృజన,
సో చాలా రోజుల నుంచి వెళ్ళి నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నా సృజన. సో ఆ పరమైన ఇష్టం. ఐ లవ్ యూ సృజన. సృజన ఇక ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నా, బట్ ఇక నాకే కొంచెం చెప్పడానికి ధైర్యం సరిపోలే, అందుకే ఇవాళ ఓపెన్ అయినా సృజన. రియల్గా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ సృజన. ఏంటి అన్వేష్ ఇట్లా షాక్ ఇచ్చినావు? ఏదో ఫ్రెండ్షిప్ బుద్ధి కదా మాట్లాడదామని వస్తే లవ్ అంటున్నావు. అంటే సృజన, ఇప్పుడు నా మనసులో నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి పెట్టుకొని నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అది నిన్ను మోసం చేసినట్టు అవుతుంది కదా. సో అందుకే ఇక నా మనసులో మాట చెప్పేసిన సృజన.